పరలోకమందున్న తండ్రి, యేసుక్రీస్తు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు మీ పాదములలో చేరుచుంటున్నాం. అక్కడ బట్టి స్తోత్రాలు, వారి కుటుంబంలో ఇచ్చినటువంటి కుమారుని బట్టి స్తోత్రాలు, రెండవ కుమారుడు మోషే కరుణాకర్ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. 24 సంవత్సరాలు తనను మీరు ఈ భూలోకంలో పంపించి కాపాడి భద్రపరిచి మీ కాపుదల, భద్రత, రక్షణ తన జీవితంలో ఇచ్చారు, రక్షించారు, మార్మోస్ ఇచ్చారు, బాప్తిసంలో సహాయపడ్డారు, చౌలోడు సహాయపడుతున్నారు. ఇది నాన్న కనుక పుట్టినరోజు ప్రభావ ఈ రోజులోకి పంపించిన విధముగా 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. 25వ సంవత్సరంలో ప్రవేశించే బాధ్యత ప్రార్థనాపూర్వకంగా, వాక్యపూర్వకంగా మరి ప్రవేశించే బాధ్యతను మీరు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ప్రభా వినగల చెవి, గ్రహించగల మనసు దయచేసి మీకు స్తోత్రములు చెల్లిస్తుంది. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు వాక్యం ద్వారా మాట్లాడవలసిందిగా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దేవుని వాక్యంలో నుండి మొదటి యోహాను రాసినటువంటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. క్షమించాలి, 2వ అధ్యాయము 13, 14 చదువుకున్నాను. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14 మాత్రం అందరం కూడా కలిసి చదువుకున్నాం. గ్రంథం ఉన్నవాళ్ళు దయచేసి చదువు. తండ్రులారా అందరూ చదువుకున్నాం. ఏంటి? మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. కంది తీసుకో. కాబట్టి ఇక్కడ చెప్పబడిన మాటలు మనము చూస్తూ ఉంటే, మరి అపోస్తలుడైనటువంటి యోహాను, ఈయన చిన్నపిల్లలు, తండ్రులు, యవనస్తులు వీరికి ప్రత్యేకంగా వ్రాస్తూ ఉన్నాడు. మరి తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగినారు, తండ్రి యొక్క స్వభావం కలిగిన వారులా. చిన్నపిల్లలారా, మరి మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. అందుకే ఇప్పుడే రక్షింపబడి మరి రక్షణలోకి వచ్చిన తర్వాత రక్షింపబడినటువంటి వారిని చిన్నపిల్లలతో స్వభావం, ఆత్మ సంబంధమైన చిన్నపిల్లలు. కొద్దిగా ఎదిగినటువంటి వారు యవనస్తులైన వారి గురించి ఇక్కడ చాలా చక్కటి మాటలు 13, 14లో యోహాను మనకు చెప్తున్న మాటలు ఏంటంటే, యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు. యవన జీవితము దుష్టుని జయించడం. దుష్టుని జయించేవారు ఎవరు? జయించడం, జయ జీవితానికి గల కారణాలు మనం చూస్తే ఎక్కడైనా ఒక బాక్సింగ్ పెట్టినారనుకో, వృద్ధులు బాక్సింగ్ పెట్టడం. యవనస్తులైన వారు 20 సంవత్సరాలు పైబడిన వారు, 40 సంవత్సరాల లోపల ఉన్నవారు. మరి మిలిటరీకి అనుకో 15 సంవత్సరాలు పైబడిన వారు, లేకపోతే 30 సంవత్సరాలు, 34 సంవత్సరాల లోపల ఉన్నవారు. యవనస్తులైన వారు మరి వారి యొక్క శక్తి ప్రభావము చాలా గొప్పది. దేవుడు ఇచ్చాడు. ఆ వయసులో ఉన్న శక్తి ప్రభావము దేవుడు అనుగ్రహించాడు. అయితే ఇక్కడ ఆత్మ సంబంధంగా యవనస్తులైన వారి విషయంలో ఏం చెప్తాడంటే, మీరు దుష్టుని జయించి ఉన్నారు. దుష్టుని జయించడం అంటే అంత తేలికైన విషయంగా, దుష్టుడు మరి జయించవచ్చు, కానీ ప్రభు యొక్క సహాయము ద్వారానే దుష్టుని మనం ఏం చేయగలము? జయించగలం. దుష్టుడిని చిన్నపిల్లలతో సహా జయించవచ్చు.
కానీ ప్రభు సహాయం చేయలేకపోతే ఎంత పెద్దవాడైనా సరే దుష్టుని ముందు మరి నశించిపోతాడు. కాబట్టి మనం చూస్తుంటే యవనస్తులని గురించి చెప్తున్నాడు. అదే మాట మరోసారి చెప్తానంటే, ఎలాగ దుష్టుని జయిస్తున్నారు మీరు అన్న వాక్యం ఒక మాట చెప్తా ఉంటే 14 వచ్చి అంటాడు, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం యందు నిలుచుచున్నది, మీరు దుష్టిని జయించిన బలవంతులు, దేవుని వాక్యం యందు నిలుచుచున్నది. ఎవరి జీవితంలో మనకు మరి మనకు తెలియకోకుండానే మన ఎవరి జీవితంలో వచ్చిన బలం మన తిండి ద్వారా, శక్తి ద్వారా, ఆ ప్రభావం ద్వారా మనకు వస్తుంది. అయితే ఆత్మీయంగా మనము ఆత్మీయంగా ఎదుగుదలలో కొంచెం ఆత్మీయమైన ఎదుగుదలలో మన యవనస్తులమైన మనము మరి బలవంతులంగా ఉండాలి కదండి. యవనస్తులు బలవంతుడు లేకపోతే బలవంతుడు మరి మరో బలవంతుని ఎదిరించాలి. ఈ బలవంతుడు బలహీనుడు అయిపోతే బలవంతుడు ఎదిరించలేడు. కాబట్టి సాతానుడైన బలవంతుడిని ఎదిరించాలంటే బలవంతులమైన మనం ఉండాలా? ఎలాగ ఇది సాధ్యము? బలవంతులు అంటున్నాడు. అయితే ఈ బలం ఎలాగ వచ్చిందంటే దేవుని వాక్యము మనలో నిలవడము ద్వారా ఈ బలం అనేది మనము పొందగలుగుతున్నాం. దేవుని వాక్యం ఏమిటి? బలమైనది. దేవుని వాక్యం ఏమంటున్నాడు? దేవుని వాక్యం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం దేవుని వాక్యంలో ఆ బలాన్ని గురించి హెబ్రీ వాక్యం యొక్క బలం ఎంత ఉందో చూపిస్తామపడతారు. 4వ అధ్యాయం 12వ వచ్చిన చదవండి ఎవరైనా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచ్చిన చదవాలి. దేవుని వాక్యం సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కట్టెను, ప్రాణాత్మలను కీలను మూలుగును దూరత మట్టుకు చూడండి. బలము గలదైనటువంటి ఈ యొక్క వాక్యము మరి హృదయాలను మూలుగులు కూడా ఛేదించేటటువంటిదిగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. బలము కలిగిందిగా. ఎంత బలమైంది? ఇప్పుడు ఖడ్గం ముందు, కత్తి ముందు నేను ఎంత బలశాలి అంటే కుదరదు. అది అట్లా తెగిందంటే ఏమవుతుంది చెప్పండి? కాలు చేతులు కూడా తెగిలిపోతాయి. అంటే ఆ ఖడ్గము చిన్నదే కావచ్చు కానీ ఎంత పెద్ద బలశాలి అయినా సరే దాని యొక్క షార్ప్నెస్, దాని యొక్క బలాన్ని ముందు చాలా తక్కువ. అంత పెద్ద ఖడ్గమే అవసరం లేదు. మనకు చిన్న బ్లేడు అది ఎంత ఉంటుంది? ఖడ్గంలో బ్లేడ్ అంటే చాలా చిన్నది. అయితే ఇంత చిన్న బ్లేడ్తో ఎంత పెద్ద ఫైల్ అయినా సరే మనం ఏం చేయొచ్చు? అట్లా తెగొట్టేయచ్చు. అట్లా చంపేసేటువంటి శక్తి కలిగిందిగా ఉంటుంది. అంత షార్ప్నెస్. దేవుని వాక్యం ఏమిటి? ఏం చెప్తుంది? హృదయం యొక్క తలంపులలో మానవుని ఎంత జ్ఞానమైన, ఎంత బలవంతుడైనా అలాంటి వ్యక్తిని వంచగలిగిందిగా దేవుని వాక్యం అనుకుంటా ఉంది. ఆ వాక్యమును మనం ఏం చేయాలా? హృదయంలో ఉంచుకోవాలి. అందుకే సాతానుడు మరి చేసేటువంటి కార్యములలో ఏంటంటే యవనస్తులైన వారి జీవితాల్లో దేవుని వాక్యం ఉండకూడదు కదండి. వాళ్ళు శరీర సంబంధంగా బలవంతులు ఉండొచ్చు. అదే శరీర సంబంధమైన బలవంతులు ఆత్మీయమైన బలవంతులైతే ఎవరికి నష్టం అంటే సాతానికే నష్టం. కాబట్టి శరీర సంబంధమైన బలవంతులు కలిగిన వారిని ఆత్మ సంబంధంగా బలము లేని వారుగా, బలహీనులుగా చేయడమే సాతాన్ యొక్క బలము. కాబట్టి మనం గుర్తించుకోవాలా. ఇప్పుడు దేవుని వాక్యం మనలో నిలిచి ఉన్నది. బలవంతులంగా ఉండాలి. అప్పుడే మనము దుష్టుని జయిస్తాం. దేవుని వాక్యములో మన యవనస్తులుగా మరి ఎవరెవరు ఎట్లాగా జయించారు, ఆ వాక్యం యొక్క ప్రభావం వారి హృదయాల్లో ఎలాగ ఉంది, ఆ వాక్యము వారి జీవితాలు ఎలాగా ప్రభావితము చేసింది అనేది మనం ఇక్కడ చూస్తుంటున్నాం. చూడండి, యెహోషువ రాసిన గ్రంథం 1వ అధ్యాయం. యెహోషువ రాసిన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరైనా. 7వ వచనం. నిబ్బరము కలిగే జాగ్రత్త పడి చేయవలను, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు తలకూడదు. 8 కూడా ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తప్పిపోకూడదు,
జాగ్రత్త పడినట్లు ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని 7వ వచనంలో చివరి వెళ్ళి అదే మాట ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించున్నట్లు ఉంది. 8వ వచనంలో చివరిలో నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. దేవుడి వాక్యమును యవనస్తుడైనటువంటి యెహోషువ, ఇప్పటికి యెహోషువకి 80 సంవత్సరాలు వచ్చాయి ఈ మాట చెప్పేటప్పటికి, 80 సంవత్సరాల పైన ఉన్నాయి. అయితే మోషే ఎప్పుడైతే ఇక ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పటి నుంచి యెహోషువ అనే వ్యక్తి యవన జీవితంలో కలిగిన వాడు. అప్పటి నుంచి దేవుడి వాక్యాన్ని కూడా తాను ధ్యానించేవాడుగా చూస్తూ ఉంటున్నాడు. మరి యెహోషువ ఖడ్గవీరుడు, యుద్ధశూరుడు, బలవంతుడు. ఒక భౌతిక సంబంధమైన బలవంతుడనే కాదు కానీ ఆత్మ సంబంధంగా కూడా తన బలము కలిగిన వాడుగా చూస్తూ ఉంటున్నాడు. ఆత్మ సంబంధంగా చూడండి, ఆ ప్రజలైన వారిని నడిపించిన వాడు. భౌతిక సంబంధంగా ఎంత బలమైన వాడు? నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెహోషువతో ఏర్పరిచి యుద్ధం చేయము, దేవుడి కూడా చేత పట్టుకొని కొండ శిఖరం మీద నిలిచెదను. చూడండి, ఇక్కడ మోషే చెప్తున్నాడు యెహోషువతో, నువ్వు వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయి. మరి యెహోషువ యొక్క ఖడ్గ ద్వారా అనేకులు చంపేశాడు. మోషే కొండపైన కర్రెత్తినాడు. చూడండి, భౌతిక సంబంధమైనటువంటి బలము కలిగిన వాడుగా యెహోషువ ఉన్నా, ఆత్మ సంబంధం కూడా దేవుడు వాక్యము కలిగిన వాడుగా, దేవుని సన్నిధి కలిగిన వాడుగా, దేవుని కట్టడాలు కలిగిన వాడుగా తాను ఉంటున్నాడు. ఎలాంటి తీర్మానము తన జీవితంలో? యెహోషువ రాసిన గ్రంథము 24వ అధ్యాయం. ఈ మాటను బట్టి తాను దేవుని యొక్క మాటలను, దేవుని వాక్యాన్ని అనుసరించిన వాడుగా మనం చూస్తాం. 24వ అధ్యాయం 15వ వచనం ఎవరైనా మీ దృష్టికి కీడని తోచాడలా సేవించరు, మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును. మీరెవరిని సేవించినా నాకు అనవసరం. నేను నా ఇంటి వారు దేవుని వాక్యాన్ని, దేవుని మాటను, దేవుని కట్టడం, దేవుని ఆజ్ఞలను మేము సేవిస్తాము. అదే తన ఆత్మ సంబంధమైన జీవితానికి బలమకరమైనది. శరీర సంబంధమైన శరీరంలో బలం ఉంది, కానీ అంతకు మించిన బలం ఏమిటి? ఆత్మ సంబంధమైన బలం. కాబట్టి ఇది దేవుడి వాక్యము, దేవుడి మాటలు, మరి ధర్మశాస్త్రమును అనుసరించడము ద్వారా తన జీవితంలో పొందినటువంటి ఆత్మ బలము. కాబట్టి ప్రియమైన వారులారా, ఒక సాతానును మనం జయించాలంటే శరీర సంబంధమైన బలము కంటే ప్రాముఖ్యమైనది ఆత్మ సంబంధమైన బలము చాలా ఆ ఆత్మ సంబంధమైన బలము ద్వారానే యవనస్తులైనటువంటి మనము ఎవరైనా సరే సాతానును మనం ఏం చేయగలమో ఎదిరించాలి. చూడండి, మరో వ్యక్తి మనం చూస్తా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మనం చూస్తే 30 సంవత్సరాల వయసు వచ్చింది, యవనవస్తులో ఉన్నాడు. మరి అంతకుముందు తను ఒక బలం కలిగిన వాడే, ఇంటిలో మరి చెక్క పని, వడ్రంగి పని చేసుకునేవాడు. తండ్రి చనిపోయాడు, కుటుంబానికి ఆధారంగా ఉన్నాడు. మరి తన అన్నదమ్ములైన వారు కొంత పెరిగి పెద్ద అయినారు. మరి అంతవరకు కూడా కుటుంబానికి ఆదరణగా ఉండి తన శక్తి ప్రభావాన్ని 30 సంవత్సరాలు చూపించాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి బలం తనకు అవసరం, సాతాను జయించాలి. ప్రభువుకు అవసరం లేదు, ఆయన గొప్పవాడు. అయితే మనకు మాదిరికరంగా, రెండోది ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఆ శరీరాన్ని ఆధారం చేసుకుని సాతానుడు మరి సాతానికి విజయం పొందకుండా ఉండడానికి కొరకై యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైనటువంటి బలము కలిగిన వాడు. మత్తయి 4వ మనం చూస్తూ ఉంటే సాతాను యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు అని 3 విషయాలు చెప్పాడు.
నువ్వు మరి కొండ మీద దూకు నేను పట్టుకుంటారు, దేవాలయం నుంచి దూకు నేను పట్టుకుంటారు, ఈ యొక్క రాళ్ళు రొట్టెలో ఉన్నట్టు చేసుకో, తినేసి దేవుని కుమారుడు అయితే చివరికి నువ్వు నాకు మొక్కేసేయి, నేను ఈ రాజ్యం అంతా ఇచ్చేస్తాను. ఇవన్నీ కూడా ప్రతి మనిషి ఆకర్షితుడై, యవనస్తుడు దేనికైతే ఆకర్షితులవుతారో, బలహీనలు అవుతారో, ఆకర్షింపబడి బలహీనతారో వాటన్నిటిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ముందు సాతాను ఉంచాడు. శరీర సంబంధమైన బలమే కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి శరీర సంబంధమైన బలం లేదు, కానీ ఆత్మ సంబంధమైన బలము చేత ఆయన 40 దినాలు రాత్రులు ఉదయాలు ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆయనకు వాక్యం, దేవుని వాక్యమే తెలిసింది, అంతా కూడా ఆయనే దేవుని వాక్యమేడు. ఆ వాక్యము ద్వారానే సాతాను ఏం చేశాడు చెప్పండి? సాతాను జయించేశాడు. చూడండి, ఆత్మ సంబంధమైన. అందుకే మనం ఏం చేయాలా? లేవంగానే ఏం పోసా చదువుతున్నా, మందిరం ఆడ స్కూల్ కాడ, కాలేజీ కాడ బైబిల్ చదువుతున్నావా? నిజం చెప్పు. బైబిల్ చదవకపోతే మనంత దరిద్రం లేదు. కనీసం ఉదయం లేచి చదవాలి కదండి. బైబిల్ చదువుకోకుండా నాకు అన్నీ తెలుసులే అనుకుంటే వేస్ట్ కదా. నువ్వు ఎంత తెలుసు ఏమైనా చెప్పుకో. బైబిల్ ఏం చేయాలా? యవన జీవితంలో బైబిల్ చదవకోకుండా ఉండడం కూడా సాతాను యొక్క కార్యం. అర్థమైందా? నిన్నేం చేస్తాడు? దేవుడి వాక్యం చదవనీకోకుండా, అర్థం చేసుకోకుండా మూర్ఖుడు చేసేస్తాడు, అజ్ఞానం చేసేస్తాడు, తెలివి తక్కువవాడు చేసేస్తాడు. ఇక నువ్వేం చేస్తావు? దేవుడి వాక్యాన్ని చదవకపోతే గ్రహింపు లేదు. సాతాను ప్రతి యొక్క శోధనలో నువ్వేం చేస్తావంటే పడిపోతావు. అందుకే దేవుడి వాక్యము చెప్పబడతా ఉంది, యవనస్తులారా మీరు బలవంతు దేవుడి వాక్యం ఏందో నిలిచి ఉన్నది కదండి. అందుకే దుష్టుని జయించి ఉన్నారు. కాబట్టి దేవుడి వాక్యములో ఏం కావాలా? నిలిచి ఉన్నారు. బైబిల్ ఉంది, వాక్యము మీ హృదయంలో నివసింపనీయుడి. చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ చదవండి. కొలస్సీ రాసిన పత్రిక 3:16. కొలస్సీ 3:16 చదువు. సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన కీర్తనలతోనూ ఒకడు బోధించుతూ మీ హృదయములలో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మన హృదయాల్లో ఉండాలా. కాబట్టి యవనస్తులైన మనము మరి సాతాను జయించాలి. యవనస్తులే కాదు, ప్రతి ఒక్కరు కూడా సాతాను జయించాలంటే మొట్టమొదటిగా దేవుని వాక్యం మనకు కలిగి ఉండాలి. మరి ఈ వాక్యం కూడా పెడదారి పడుతుంది. దేవుని వాక్యం జాగ్రత్తగా ఆలోచించాలి, ప్రార్థనాపూర్వకంగా దాన్ని చదువుకోవాలా, గ్రహింపు చేసుకోవాలా, వాక్య ప్రకారం నడుచుకునేటట్టు చేసుకోవాలా. లేకపోతే ఆ దేవుడి వాక్యం మనము చదువుకోకపోతే పెడదారి పెట్టిపోతాం, నశించిపోతాం. కాబట్టి యవనస్తులైన వారు మరి దేవుని మాటలు మనకు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ మాటలు మన హృదయాలు నివసించాలి. మర్చిపోకోకుండా వాటిని మన హృదయాల్లో ముద్రగా వేసుకోవాలి. అప్పుడే సాతాను మనం ఏం చేయగలము? సాతాన్ని జయిస్తాం. లేకపోతే జయించలేము, అది మన వల్లగా. కానీ దేవుని సహాయము, దేవుని వాక్యము ద్వారా మనకు కలుగుతున్నప్పుడు సాతాను మనము జయించేటువంటి కార్యం మనము చేయగలము. ఇంకా చాలామంది దేవుని వాక్యం మనకి ఎంతోమంది ఉన్నారు. తిమోతి చూస్తే చాలామంది దేవుని వాక్యాన్ని వాళ్ళు నేర్చుకోవడం ద్వారా వాళ్ళు సాతాను జయించిన వాడు గుర్తించుకుందాం. ఈ చిన్న మాట మనం గుర్తించుకొని యవనస్తులైన మనము దేవుని వాక్యాన్ని ఏం చేయాలి తెలుసాకన్నా చెప్పు. తీర్మానం చేసుకున్నావా? ఒక్క రోజన్న రోజుకు బైబిల్ చదువుతాను చెప్పు. ప్రార్థన ఏం చేస్తాను? ప్రార్థన వస్తుంది కానీ బైబిల్ కూడా రావాలి. ప్రార్థన వస్తుంది, నిదానం వస్తుంది. బైబిల్ చదువు, నువ్వు మర్చిపోతావు. చదువు వచ్చు కదా, చదువుతావు కదా, చదువు. రేపటి ఈ రోజు నుంచే రేపటి నుంచి ఒక అది నీకు వచ్చిందే దేవుడు నిన్ను ఎవడేమంటాడు. అప్పుడు మనకు వస్తుంది దేవుడి వాక్యం ద్వారా కొన్ని మాటలైనా దేవుడు మనతో మాట్లాడు. ఆ విషయాలు జ్ఞాపకం. దేవుడి వాక్యం మనము శ్రద్ధగా అనుసరించి ప్రభు కొరకై సాతానుని జయించి మనము దేవుడి నామ నిమిత్తమై జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. జ్ఞానం చేసుకుంటున్నాం. దేవుడి వాక్యం ద్వారా కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. మొదటి యోహాను రాసిన 2వ అధ్యాయం 13-14 యవనస్తులారా మీరు బలవంతులు, సాతాను జయించి ఉన్నారు, దేవుడి వాక్యం మీద నిలిచి ఉన్నది.
ఏమే ప్రభువా, యెహోషువ తండ్రి శరీర సంబంధమైన బలమే కాదు కానీ ఆత్మ సంబంధం బలం కలిగిన వాడుగా ఉంటున్నాడు ప్రభు. ఇశ్రాయేలు అందరినీ కూడా కాలంలో ప్రవేశింపజేశాడు. తాను తన ఇంటి వారు దేవుని వాక్యమును మరి జీవించడానికి కొరకై దేవుడు అక్కడ శ్రద్ధగా అనుసరించడం స్థిరపాటు చేస్తున్నాడు. వాడు ప్రభు యేసుక్రీస్తు వాక్యమే ఈ లోకానికి వచ్చాడు. సాతాను వేసినట్టు 3 ప్రశ్నల్లో ప్రభు దేవుని వాక్యం ద్వారా చక్కటి సమాధానంతో సాతాను నోరు ముగించి సాతాను పారదోడు ఇచ్చాడు. ప్రభా సాతాను జయించున్నారు, అపవాదిని జయించున్నారు. మేము అపవాదిని జయించలేక ప్రార్థన మరి బైబిల్ కూడా చదవలేకపోతుంటున్నాం ప్రభా. మరి దేవుడి మందిరానికి కూడా రాలేకపోతూ ఉంటున్నాం. ఒక్కోసారి దేవుని వాక్యం మర్చిపోతూ ఉంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించు నాయన, కనిపించు. ప్రభా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. ఏదైనా మాతో మాట్లాడుతూ ఇచ్చారు, మేము ఆ వాక్యమును ధ్యానించే బిడ్డలుగా చేయనైనా కనికరించండి. ఎప్పుడో విశ్వాసులైన వారు దేవుని వాక్యమును అనుసరించాలి అనే కార్యమును వారు హృదయాలు దయచేయనైనా కనికరించిన వారిని బట్టి స్తోత్రాలు, మోసను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. 20 సంవత్సరాలు కాపాడు కనికరించారు. ఎవరి జీవితంలో కాపాడు ఎవరి తప్పక తొట్టులు ఉన్నాయి. అయినప్పటికీ తనకు మీరు తోడే ఉన్నారు ప్రభా. హర్షగూడ మందిరంలో ప్రభా తను చేస్తున్నారు. విరాజ కార్యక్రమంలో బలపడతాను సహాయించు ప్రభా. నెలకోసారి కూడా ఫిబ్రవరి యూత్ కంబై మీడికి వెళ్ళడానికి అనుగ్రహించారు ప్రభా. మరి తన సీట్ ఇచ్చారు. 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చక్కగా ఉద్యోగం చేసుకుని మీ సేవ పరిచయలో కొనసాగి బిడ్డగా చేయనైనా కలిగించాడు. తల్లిదండ్రులు విధేయులు ఇప్పుడు సంఘానికి ఆ తల్లిదండ్రుల వారికి పేరు తెచ్చేటట్టు ఎవరి జీవితం కలిగిన వాడుగా మీరు చేయవలసి మీరు వేడుకుంటున్నాం. సహాయించండి. ఎవరు లేని వారి తొట్టిల్లట్టు తన తొట్టులకు తను మీరు కాపాడండి, తన భద్రపరచండి, సహాయం చేయండి. తన జీవితం మహిమార్థకరంగా ఉండడానికి అనుగ్రహించవలసిన చూస్తున్నాం. పిల్లలు కూడా దీవించిన ఆయన ప్రేసులు ప్రభా ప్రేక్షను కూడా దీవించి రక్షించండి. అసలు దుర్గైనకు ఇచ్చిన ఆరోగ్యమైన స్తోత్రాలు, ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం నింపండి, బలపరచండి. స్కూల్కి వెళ్ళచ్చు కృపకే స్తోత్రాలు బలపరచండి. వాళ్ళ అన్నగారికి ఆరోగ్యం నింపండి. త్వరగా ఆ యొక్క కాలాపరిస్థితి చేయబడడానికి అనుగ్రహించండి. ఈ సమయంలో మీరు చేసి మేలుబడి స్తోత్రాలు ముందున్న బర్త్డే కార్యక్రమం దీవించి ఆశీర్వదించవలసిన చేస్తుంది. ఏసునామున మోషే తన చుట్టూ తన ఎవరి చుట్టూ మీ దూతను కావలించాడు. బలహీనుడైన వ్యక్తి ప్రభావ కాపాడునైనా కనుగరించండి. తన జీవితాంతం కూడా మిమ్మల్ని సేవించటప్పుడు బలం కలిగిన వాడుగా వాక్యం యొక్క మాటలు తన హృదయంలో మరి ఉంచుకునేవాడుగా ఆత్మ సంబంధం బలం కలిగిన వాడుగా మీరు చేయవలసిందిగా మీ ఎదురు వేడుకుంటున్నాను. కృతజ్ఞతాపూర్వకంగా స్తుతిగణితమైన ప్రభావాలు చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రార్థన దేవా మీకెంతో వదనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమ సరిపోయి పరిశుద్ధాత్మ సావాసం చేయించిన వరకు మోషేకు తన జీవితాంతం ఇప్పుడెల్లప్పుడు తన కుటుంబానికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడైండు గాక.